అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు ఆంధ్ర పారిశ్రామికవేత్తలతోని వ్యాపారాలు చేసిండు, కమిషన్లు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటుండు. నీళ్ళు ఎత్తుకపోవడానికి కారణమే కేసీఆర్. అది ప్రజలకు చెప్పాలి. కొన్ని వందల వీడియోలు చేసినాం మేము, కొన్ని వందల వీడియోలు. మీరు వాటర్ విషయంలో ఆయన కనీసం మాట్లాడే అర్హత లేదు. కృష్ణా జలాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి, అక్కడ సంగమేశ్వరం కట్టుకోవడానికి, కృష్ణా జలాలు తెలంగాణకి రాకుండా పెద్ద స్కెచ్ చేసింది ప్రగతి భవన్లో కూర్చొని రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. చివరికి ఆ సంగమేశ్వరం కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డికి రావడానికి మాట్లాడింది కూడా కేసీఆరే. ఆడ మట్టి లేకపోతే ప్రాజెక్టు కట్టడానికి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్న మట్టిని జట్టీల ద్వారా ప్రత్యేకంగా తీసుకెళ్ళి అక్కడికి తరలించిండు కేసీఆర్. అట్లా కట్టడానికి ఉపయోగపడ్డాడు. ఏమనాలిగా చెప్పండి. 299 టీఎంసీలకు ఓకే, మాకు అవసరం లేదని చెప్పి ఆడ సంతకం పెట్టొచ్చింది ఈయనే. 50% వాటా సాధిస్తాం కృష్ణా జలాల్లో అని మాట్లాడిండు. ఏది 10 ఏళ్ళు అయిపోయాయి కదా, వీళ్ళు వచ్చి 2 years అవుతుంది, అయినా మేము క్వశ్చన్ చేస్తున్నాం వీళ్ళని కూడా. కానీ నువ్వు 10 ఏళ్ళ అధికారం చెలాయించినావు కదా, 10 years, 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు. మరి 10 సంవత్సరాలుగా మీరు సాధించింది ఏంటి? కృష్ణా జలాలను అట్లా వదిలేసిండు, గాలికి వాళ్ళకు వదిలేసిండు. ఇప్పుడు ఇక్కడ గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ఏమైంది? గత ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టిరా, ఒక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా ఉపయోగమైందా? కాళేశ్వరం తప్ప ఏముంది? దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? ఈయనే కదా గోదావరి మహారాష్ట్రలో పార్టీ పెట్టినప్పుడు మీరు నీళ్ళు ఎత్తుకపోరు, ఈ నుంచి శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టి ఎత్తుకపోరని మాట్లాడింది ఈయన కాదా? వీడియోలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారంటే 6 నెలలు రాకపోతే సస్పెండ్ అయిపోతాడు కదా కేసీఆర్, అందుకని వస్తున్నాడు. అమ్మో, మంచి ఆలోచనతోనే వస్తున్నాడు, తనకు మేలు జరగాలంతే. ఇప్పుడు ఆయన వచ్చిందాన్ని మనం తప్పుపట్టట్లే, ప్రతిరోజు రావాలనే కోరుకుంటున్నాం, అప్పుడన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా కొంతనన్నా సీమ గుట్టినట్టు ఉంటుందేమో అని, వాళ్ళు చేసిన అవినీతిని ఏమైనా బయటకు తీస్తాడేమో, కనీసం ఈయనన్నా సోయితో పనిచేస్తాడేమో, అట్లా మాట్లాడుతానన్నా అనే దాంట్లో భాగంగా మనం ఆలోచన చేస్తున్నాం. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రా, రేవంత్ రెడ్డిది ఎంత దరిద్ర నా కొడుకులు చూడండి, గలీజ్ గాలు, చిల్లరగాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. 4 టీఎంసీలు. ఓకే, రఘు నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు. ప్రజల తరపున నువ్వు ఏం చేస్తాము, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా, ప్రశ్నించడం మన బాధ్యత. ఆకునూరు మురళి గారు ఎక్కడ ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలన్నీ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు. ఎవిడెన్స్ అన్నీ ఎప్పుడో మనం బయట పెట్టినాం, ఎంత తెచ్చిరు ఏంది అన్నది కొన్ని వీడియోలు చేసినాం, చాలా వీడియోలు చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిన కాళేశ్వరం కేసుని? అంత డ్రామా అండి వీళ్ళది. బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది, బీజేపీది, కేసీఆర్ది, కేటీఆర్ది, రేవంత్ రెడ్డిది, కిషన్ రెడ్డిది, రామచంద్రరావుది, నరేంద్ర మోదీది, అమిత్ షాది, వీళ్ళంతా పెద్ద డ్రామా. వీళ్ళకి ఒక ఫేస్కి ఏమంటారు దాన్ని, ఒక మేకప్ ఒకటే లేదు అంతే. ఇక ప్రతి నాటకాన్ని ఆడతారు వీళ్ళు అందరు కలిసి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద కుంభకోణం అది. చివరికి రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేసిండండి? సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి ఎందుకు అప్పగించిండు? మరి ఆయన వేసిన ఆ ఆయన ఎవరు ఉండేగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? కొండంత రాగం తీసిరు. లాస్ట్కి ఏమన్నారు? మళ్ళీ సిబిఐకి ఇచ్చేసారు. సిబిఐకి కూడా ఏమి ఇచ్చినారు? జస్ట్ ఓన్లీ 3 రిజర్వాయర్ల మీదనే. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు మీద విచారణ ఏది? ఇక్కడే అర్థమవుతుంది కదా కొల్యూడ్ అయిపోయారు వీళ్ళిద్దరంతా కూడా, డీల్ సెట్ చేసుకొని పనిచేస్తున్నారని. దయచేసి అందుకే ప్రజలారా, ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడింది మనం ఆహా ఏం మాట్లాడిండు అనే కోణంలో కనుక మనం ఆలోచిస్తే మళ్ళీ బొక్కబొరల పడతాం. ఈ ప్రెస్ మీట్లు, ఇందిరా పార్క్ దగ్గర చూసే ధర్నాలు, వీటిని చూసి మనం మోసపోద్దు. దయచేసి వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ ఇష్యూ మీద కొట్లాడుతున్నారనే ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అని. రాయలసీమకు వెళ్ళి రోజా ఇంట్లో చేపల పులుసు తిని
రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు, నీళ్ళు ఎత్తుకపోండి అని చెప్పిండు. ఇప్పుడు వచ్చి ఆంధ్ర వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతే అని చెప్తున్నాడు. దేంతో కొట్టాలి? వాస్తవమే కదా. రఘు గారు కేసీఆర్ స్పీచ్ను పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చేయండి. ఫార్మాసిటీ గురించి కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజమెంత? నేను ఎప్పుడో ప్రతిరోజు అదే చెప్తున్నా. ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు కేసీఆర్ సేకరిస్తే దానికి ఇంకొక 15,000 ఎకరాలు కలిపి రేవంత్ రెడ్డి 4th సిటీ అంటున్నాడు. ఆయన ఫార్మాసిటీ అన్నాడు, ఈయన 4th సిటీ అంటున్నాడు. రెండు బోగసే. హైదరాబాద్ నడిబొడ్డున ఫార్మాసిటీ ఏందండి? నాకు అర్థం కాదు. ఇప్పటికే ఉన్న ఫార్మా కంపెనీలతో జనం చస్తున్నారు. కాంగ్రెస్ ఈజ్ బిగ్ స్కామ్ గ్రెస్, బట్ బీఆర్ఎస్ని మళ్ళీ తెచ్చుకోవాలి అన్నా కూడా భయమే అవుతుంది. వీ నీడ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. అది కావాలా? కాంగ్రెస్ వాళ్ళ గురించి నమ్మితే ఎట్లా మనం? ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీలు అడగరాదు. ఎవ్రీ డే అదే అడుగుతున్నాం, ప్రతిరోజు అదే అడుగుతున్నాం. మీరు వీడియో మొత్తం, షో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది మేము ఎట్లా మాట్లాడుతున్నాం, మేము ఏ లైన్లో మాట్లాడుతున్నామని. చలో, అందరూ దొంగలే. కాంగ్రెస్ దొంగనే, బీఆర్ఎస్ దొంగనే, బీజేపీ దొంగనే. బీసీ ప్రజలు మేల్కోవాలి. బీజేపీ వాళ్ళు మారాలన్నట. వాళ్ళకు కూడా వాటా ఉంది కదా, వీళ్ళిద్దరు దాంట్లో వాళ్ళకు కూడా వాటా ఉంది. చలో, రఘు అన్న అన్నింటి గురించి మాట్లాడతావు కానీ నిరుద్యోగ అంశం గురించి మాట్లాడవు. ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల మీద. గత ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. మాట్లాడుతూనే ఉన్నాం బ్రదర్, ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమంది అడుగుతున్న ప్రశ్నకి ఇది ఆన్సర్ అన్నమాట. తెలంగాణ చావులకు కారణం రఘు లాంటి వాళ్ళే అట. ఏ సావులు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? డీటెయిల్గా పెట్టండి. అన్న ఒక విన్నపం, మీ ద్వారా కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు పనిచేస్తున్నాయి, దయచేసి వాటిపైన మీ అభిప్రాయం. ఇప్పుడు ఎవరి లైన్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీ తరపున పనిచేస్తున్నారు, దాన్ని ఆపాలి. మనం ఎవరం ఆపలేం. ప్రజలుగా మనం చేయాల్సినది ఏంటంటే, ఏ ఛానల్ అయితే పర్ఫెక్ట్గా ప్రజల కోసం పని చేస్తున్నదని మీరు భావిస్తారో ఆ ఛానల్ చూడడం బెటర్. నేను ఒకవేళ అటు ఇటుగా అని మీకు అనిపించినా చూడడం మానేయడం, అంతకుమించి ఆప్షన్ ఏం లేదు అక్కడ. చలో, అన్న ఈ కార్యక్రమం పెట్టకూడదని పట్టుకపోయారు, అయి ఉండొచ్చు. చలో, సో అందుకే మరి నేను ఎప్పుడు అరెస్ట్ అవుతా అనే వాళ్ళకి నేను ఇస్తున్న రిప్లై అనమాట ఇది. మీ రాక్షసానందానికి మీరు అట్లనే వెయిట్ చేస్తూ ఉండండి. మేము ఏదైనా కూడా ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే మాట్లాడతాం. ప్రజల కోసం జైలుకు పోవడానికైనా ఇంకేదన్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మాకేం ఇబ్బంది లేదు.